స్వామి, ఒక క్షణం మనసు నీతోనే ఉన్నట్టుంటుంది. మరో క్షణం పుష్యమాస శుద్ధ ఏకాదశి నాడు అలవైకుంఠం నుంచి ఇలా భువిపైకి కలియుగ ప్రత్యక్ష దైవమై ముక్కోటి దేవతలతో పాటు మాకు దర్శనాన్నిచ్చేందుకు అలాగే నిలబడున్నావు. నీ దగ్గరికి రాలేకపోతున్నానే. అసలు వైకుంఠ ద్వారం అంటే ఎలా ఉంటుంది, ఈ రోజున నువ్వెలా ఉంటావు అని చూడాలనే తపన. మరోపక్క రోజు కన్నా ఎక్కువగా నిన్ను మనసులో తలుచుకుంటూ ఉంటే మనసే వైకుంఠ ద్వారమైనట్లు, నువ్వే నన్ను చూస్తూ ఉన్నట్లు అనిపిస్తోంది. ఏంటయ్యా ఈ మాయ? ఏది నిజం అసలు? కానీ ఒక్క విషయం, కలియుగంలో మా అందరి కోసం అలాగే నిలబడి ఉన్నావు చూడు. నిన్ను మాత్రం ఆ వైకుంఠ ద్వారం గుండా ఒక్కసారి చూడాలని మాత్రం ఉందయ్యా. ఎప్పటికి రప్పించుకుంటావు? అంతటి భాగ్యం ఉందంటావా ఈ జన్మకి? ఈరోజు ఏం మాట్లాడినా ఏం చేసినా నువ్వు వింటావు, చూస్తావంట కదా. మరి నా మాట వినిపిస్తా?